चलेगी नहीं चलेगी। अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। मोदी तेरी तानाशाही। దేశంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఎప్పుడెప్పుడైతే పెరుగుతుందో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుందో భారతీయ జనతా పార్టీ రాజకీయ కక్ష సాధింపు ధోరణితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వేధింపులకు గురి చేయడం ద్వారా అధైర్యపరిచే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా ఇదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించి దేశ ఐక్యత సమగ్రత కొరకు ఏ విధంగా పాటుపడ్డారో తెలిసిన ప్రతి భారత పౌరుడు ఈనాడు భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ విధంగా పోరాటం చేస్తుందో తెలిసిన ప్రతి నాయకుడు గాంధీ కుటుంబానికి అండగా ఉంటారు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక రకాల త్యాగాలు చేసి ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉండి ఒకవేళ అవినీతి పాల్పడదలుచుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటుండ్రి అని అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ లాగా 10 సంవత్సరాల్లోనే యావత్ భారతదేశ ఆస్తి అదాని అంబానీలకు అప్పచెప్తా ఉంటుంటే దాన్ని వ్యతిరేకించే ఒకే మగాడిగా రాహుల్ గాంధీ ముందుకు పోతా ఉంటుంటే భరించలేని నరేంద్ర మోడీ ఇటువంటి కక్ష సాధింపు ధోరణి చేస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి అనేకంటే కేసీఆర్ ప్రతిపాదన మేరకు బీజేపీ అధ్యక్షుడి అయిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు చట్టాన్ని గౌరవించాలని. మేము చట్టం అంటే, ప్రజాస్వామ్యం అంటే, రాజ్యాంగం అంటే గౌరవించేదంతా కాంగ్రెస్ పార్టీకి ఎవడు గుణపాఠం చెప్పి మాకు నేర్పే అవసరం లేదు. రాజ్యాంగానికి బద్దులంగా ఇలా మీరు చేస్తున్నటువంటి ఏదైతే వేధింపులు ఉన్నాయో ఈ దేశానికి తెలవాలని మేము విచారణకు ఎక్కడ అడ్డుకుంటలేం. విచారణకు మా నాయకులు హాజరవుతా ఉన్నారు. విచారణ జరగనియండి. కానీ మీరు చేస్తున్న వేధింపు దేశ ప్రజలకు చెప్పడానికే